అవి అసలు ఎంత మంచి క్రిస్పీ సౌండ్ వస్తుంది కదా! అవి ఎట్లా తయారు చేస్తారో చూపించేయాలా? 1 కప్ బియ్యం పిండికి ½ కప్ మైదా తీసుకోవాలి. సేమ్ క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి. 1 ½ కప్. వాటర్ బాయిల్ గానీకి పెట్టి అందులో ఉప్పు, కారం ఎయాల. నేను కొంచెం ఫుడ్ కలర్ కూడా ఏసుకున్నా. ఇంకా ఆయిల్ ఏసుకున్నా. మీకు ఫుడ్ కలర్ వద్దంటే మీరు ఇష్టం మానేయొచ్చు. ఇది మంచిగా బాయిల్ అయితున్నప్పుడు పిండేసి దీన్ని మంచిగా కలుపుకోండి. కలుపుకొని ఉండలు లేకుండా దీని మీద మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు అట్లనే పెట్టండి స్టవ్ ఆఫ్ చేసేసి. దాని తర్వాత ఇందులో ఆయిల్ వేసుకుంటూ మంచిగా చపాతీ పిండిలాగా దీన్ని కలుపుకోండి అనమాట. ఎక్కువ ఆయిల్ కాదు, ఓన్లీ ఒక 2 స్పూన్స్ అంత ఆయిల్ వేసి దీన్ని మంచిగా చపాతీ పిండిలాగా కలుపుకోండి. సో దట్ మీకు బెలాంచనికి అదే చకోడీలా చేసుకోనికి ఈజీ అవుతుంది కాబట్టి. మీరు చూస్తే నా పిండి ఎక్కువ టైట్గా లేదు, నార్మల్ మంచిగా చపాతీ పిండిలాగా ఉందనమాట. ఇవాళ నేనైతే శనగపప్పు ఇంకా పెసరపప్పు చేస్తున్నా. మంచిగా శనగపప్పు పెసరపప్పుని మంచిగా నానబెట్టుకొని అది ఇట్లా చేతితోటి ఒత్తితే ఇరిగిపోవాలన్నమాట. అంత నానిన తర్వాత ఒక ఎండి బట్టలు వేసుకొని మొత్తం నీళ్ళన్నీ పోయినాక ఇట్లా రోల్ అవుట్ చేసుకోండి. మీరు కావాలంటే పప్పులు లేకుండా కూడా చేసుకోవచ్చు. బట్ పప్పులతో అంటే మీరు బాగా స్వీట్ షాప్లో చూసి ఉండొచ్చు. ఇవి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి అన్నమాట. సో మీకు ఏ పప్పుతోటి కావాలంటే ఆ పప్పు. అంతే అంటే ఈ 2 పప్పులే అండి. ఇంకా పల్లీలు, పుట్నాలు అవి కాదు. ఈ 2 పప్పులతోటి టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇలా రోల్ అవుట్ చేసి అయితే పెట్టుకోండి. మీకు నచ్చిన షేప్లో. వద్దంటే నార్మల్గానే చేసుకోండి. దీన్ని ఫ్రై చేయడానికి కూడా ఒక టెక్నిక్ ఉందన్నమాట. మీరు ఎప్పుడైనా ఇది ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ చాలా వేడిగా ఉండొద్దు. నార్మల్ హాట్ ఆయిల్లో వేసి దాని తర్వాత దీన్ని అంతనే చిన్న ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇట్లా బుడగలు ఆగిపోయినాయి అనుకో అది ఫ్రై అయినట్టు అర్థం అనమాట. సౌండ్ చూడండి ఎంత మంచిగా వస్తుంది, మీరే వినండి.